నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ దావోస్ లో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో వరుస సమావేశాల్లో పాల్గొన్న చంద్రబాబు సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా త్వరలోనే వాట్సాప్ గవర్నమెంట్ సేవలు అందించనున్నట్లు తెలిపిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అంబేద్కర్ స్మృతివనం సందర్శించిన వైసీపీ ముఖ్య నేతలు 125 అడుగుల విగ్రహాన్ని జగన్ జాతికి అంకితం చేస్తే కూటమి ప్రభుత్వం దీనిని నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం. దావోస్ లో సీఎం చంద్రబాబు రెండో రోజు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు నిర్వహించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేడు ఒక్కరోజే 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి భేటీల్లో పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్, అలాగే సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యుఏఈ ఆర్థిక మంత్రితోనూ భేటీ కానున్నారు. వెల్స్పన్ చైర్మన్ బీకే కోయింగా, ఎల్జీ కెమ్ సీఈఓ షిన్ హక్ చియోల్, కార్ల్బెర్గ్ సీఈఓ జాకబ్ అరుప్ అండర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్మార్ట్ ప్రెసిడెంట్ సీఈఓ కాత్ మైకేల్, సిస్కో సీఈఓ చుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ తదితరులతో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించనున్నారు. అంతేగాక బ్లూంబెర్గ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించనున్నారు. As part of this initiative, CII, in partnership with the Andhra Pradesh government, is establishing the CII Center for Global Leadership on Competitiveness, or GLC, in Amaravati, the state's capital. The center's vision is to develop globally competent leaders, driving innovation, sustainability, and excellence across industries. Its mission is to transform India's leadership landscape through education, skill development, advisory services, and strategic global partnerships by transformative training programs, building on cutting-edge topics, global and industry collaborations. Key focus areas of the center include advisory services, global best practices, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందించనుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. ఇందులో భాగంగా వాట్సాప్ ద్వారా ప్రజలకు త్వరలోనే జనన మరణ ధృవీకరణ పత్రాలు పొందే సదుపాయం కూడా కల్పిస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన కసరత్తులో భాగంగా ఈ నెలలోనే తెనాలిలో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను పరిశీలించనున్నట్లు వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు జనన మరణ ధృవీకరణ పత్రాలు పొందే సేవలు కల్పించే ప్రక్రియపైన సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు పౌరులకు మరింత సులభతరం చేయాలనే సదాశయంతో ముఖ్యమంత్రి వాట్సాప్ గవర్నెన్స్ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించారన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన ఆర్టీజీఎస్ అధికారులను సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సేవలను పగడ్బందీగా ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెనాలిలో ముందుగా దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించాలని సూచించారు. అక్కడ క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులు, సాంకేతికంగా ఎదురయ్యే ఇబ్బందులను సునిశితంగా పరిశీలించి అధ్యయనం చేసి తదనుగుణంగా ఈ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. జనన మరణ ధృవీకరణ పత్రాలు వాట్సాప్ ద్వారా జారీ చేసే ప్రక్రియ కూడా క్షేత్రస్థాయిలో ఎలాంటి లోపాలకు తావివ్వకుండా చేసేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె దినేష్ కుమార్ మాట్లాడుతూ ఈ నెలలోనే తెనాలి మండలంలోని మొత్తం పంచాయతీల్లో తెనాలి పురపాలక సంఘంలో వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించిన సాంకేతిక ప్రక్రియను ప్రయోగాత్మకంగా పరిశీలించి చూస్తామన్నారు. వాట్సాప్ ద్వారా ఈ సర్టిఫికేట్ల జారీ కోసం ఆర్టీజీఎస్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పేరిట ఒక పోర్టల్ను రూపొందించామన్నారు. ఇందులో జనన మరణ నమోదు డేటా మొత్తం అనుసంధానం చేస్తున్నామని తెలియజేశారు. ఒకసారి జనన మరణ ధృవీకరణ పత్రం జనరేట్ అయితే ఆ వెంటనే సంబంధిత పౌరుల వాట్సాప్కు సందేశం పంపడంతో పాటు ఆ వెంటనే వాట్సాప్ ద్వారానే ఈ పత్రాలు డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, పురపాలక శాఖ కార్యదర్శి కె కన్నబాబు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి, పంచాయతీరాజ్ శాఖ సంచాలకులు కృష్ణతేజ, గ్రామ వార్డు సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వరాజ్య మైదానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 105 అడుగుల విగ్రహ స్మృతివనం నిర్మించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వైసీపీ నేతలు దానిని సందర్శించారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు పలువురు ముఖ్య నేతలు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉందని గుర్తు చేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ సీఎం జగన్ నిర్మించి జాతికి అంకితం చేశారన్నారు. ప్రభుత్వం మారిన తరువాత విగ్రహంపై సీతకన్ను వేశారని చెప్పారు. పేర్లు తొలగించి లైట్లు లేకుండా అవమానపరుస్తున్నారని అన్నారు. అమరావతిలో అంబేద్కర్ విగ్రహాన్ని పెడతామని 5 ఏళ్ల కాలంలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అంబేద్కర్ ఆలోచన విధానమే భావితరాలకు దిక్సూచిగా ఉందన్నారు. స్మృతివనంలో మిగిలిపోయిన పనులు శరవేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. యాత్రికులకు అంబేద్కర్ విగ్రహం చూసే అవకాశం కల్పించాలని కోరారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధుల బృందం అంతా కలిసి భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మాన్యుమెంట్ విగ్రహం దగ్గరకు అంబేద్కర్ గారి యొక్క పేరుతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప ఆశయంతో 400 కోట్లకు పైబడి దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప మాన్యుమెంట్ని ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నడిబొడ్డున అత్యంత ప్రాచుర్యం కలిగినటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేసి సంవత్సరం క్రితం జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితిని యావత్ దేశం గర్వపడే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు చూసాం. అయితే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఆనాడు ఒక గొప్ప ఉన్నతమైన ఆశయం భావితరాల భవిష్యత్తు కోసం ఈ మేధావి గురించి రాబోయే తరాలు తెలుసుకోవాలనే గొప్ప ఉద్దేశంతో 100 కోట్లు అన్నది 400 కోట్లు వెచ్చించి అనేక రకాలైనటువంటి సదుపాయాలతో దరిదాపు 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహంతో పాటు 81 అడుగుల పెడస్టల్ని ఏర్పాటు చేసి ప్రపంచంలో ఎక్కడైనా వచ్చి ఎవరైనా వచ్చి బాబాసాహెబ్ గారి విగ్రహాన్ని చూడాలా, వారి గురించి తెలుసుకోవాలా, భావితరాలు ఆ బాటలో నడవాలని గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. యాదృచ్ఛికంగా కానీ ఆ ఒక విగ్రహ కమిటీకి నేను సంబంధిత శాఖ మంత్రిగా ఉండి నేను దానికి అధ్యక్షత వహించడం జరిగింది. నిజంగా మా ఆలోచన ముఖ్యమంత్రి గారి గొప్ప మనస్సు అంబేద్కర్ గారి పట్ల భావితరాల భవిష్యత్తు కోసం
ఈ యొక్క మాన్యుమెంట్ ఏర్పాటు చేసి జాతికి అంకితం చేస్తే మేము అనుకున్నాం. అమరావతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చేయాలని అప్పుడే తెలుగుదేశం పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తుందని రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత రాజధాని అమరావతిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఆ కీర్తి చంద్రబాబు నాయుడుకి వస్తుందని అక్కసుతో వైఎస్ జగన్ విజయవాడ నగరంలో ఏర్పాటు చేశారన్నారు. బందర్ రోడ్లోని 150 అడుగుల సామాజిక న్యాయ శిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రప్రథమంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారన్నారు. చంద్రబాబుకు టీడీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందని జగన్ అమరావతి నుండి విజయవాడకు అంబేద్కర్ విగ్రహాన్ని మార్చారని మంత్రి వివరించారు. ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. స్మృతివనం పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. తెలంగాణలో 150 కోట్లతో అంబేద్కర్ విగ్రహం నిర్మిస్తే ఆంధ్రాలో 450 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి ఆరోపించారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు పెద్ద ఎత్తున అమరావతిలో విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతిని విచ్ఛిన్నం చేశారని ఆయన విమర్శించారు. అంబేద్కర్ లాంటి మహనీయుని విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. స్మృతివనంపై స్పెషల్ రివ్యూ చేసి భవిష్యత్తు తరాలకు అందించేందుకు కృషి చేస్తామన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జన్మదినం సందర్భంగా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీలో మా నాయకుడు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయటం, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ విగ్రహాన్ని మేము ఏర్పాటు చేస్తామని ప్రకటించినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి. దానికి కంటిన్యూషన్గా అమరావతిలో భూమిని కేటాయింపు చేసి నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టడం జరిగింది. తర్వాత మా ప్రభుత్వం ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం రావడం జరిగింది. వాళ్ళకి ముందున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎటువంటి మంచి పేరు రాకూడదు, ఒక దురుద్దేశం కుట్ర. ఆ రోజు అమరావతి తీసుకున్నా, పోలవరం తీసుకున్నా, ఈ అంబేద్కర్ స్మృతివనం తీసుకున్నా, గ్రామాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అవి ఏవి కూడా ఏ బిల్డింగ్స్ని కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా నిరుపయోగంగా పెట్టడం అలవాటు అయిపోయింది. బాబాసాహెబ్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి స్మృతిమానాన్ని మొట్టమొదట 2014-2019లో విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక స్మృతివనం పెట్టి పెద్ద ఎత్తున ఆ మహానుభావుడు, మహనీయుడు, మనకి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఆ రోజు ప్రతిపాదనలు చేయటం. అట్లాగే 2019లో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆ విగ్రహాన్ని అమరావతిని విచ్ఛిన్నం చేసి మరి ఇక్కడ తీసుకొచ్చి విజయవాడ నగరంలో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదనలు పెడతాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయులు గారు విజయవాడ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ఇక్కడ విచ్చేసి స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి 23వ డివిజన్ మా డివిజన్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్మృతి భవనానికి విచ్చేసినందుకు మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారితో పాటు మేమందరం కూడా ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించాము. ఏ పనులు పూర్తయినాయి, ఏ పనులు పూర్తి అవ్వలేదని పరిశీలిస్తే నాణ్యత లోపం ఉన్నటువంటి పనులు కూడా చాలా ఉన్నాయి. బీజేపీ పార్టీ నిర్వహించే అన్ని ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిర్వహిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక కూడా అదే పద్ధతిలో నిర్వహించామన్నారు. నూతన అధ్యక్షుడు అందరినీ కలుపుకొని స్థానిక సంస్థల్లో బీజేపీకి అఖండ విజయం వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆమె సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపామన్నారు. కార్యకర్తలను కలుపుకొని శ్రీరామ్ ముందుకు వెళ్లాలని ఆమె సూచించారు. రాష్ట్రానికి ప్రధానమంత్రి మోడీ సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్నారు. స్టీల్ ప్లాంట్కి
11,400, అమరావతికి 15,000 కోట్లు, పంచాయతీరాజ్కు 4,800 కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. అడ్డూరి శ్రీరామ్ పాయింట్స్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థాయి సంస్థల్లో బీజేపీ అభ్యర్థులకు గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ 5 సంవత్సరాల రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్రంతో ఉన్న సత్సంబంధాలతో మళ్లీ అభివృద్ధి చెందాయన్నారు. బీజేపీ అర్బన్ ఆఫీస్ నుండి బీజేపీ కార్యకర్తలు అడ్డూరి శ్రీరాములు ఊరేగింపుగా సెంట్రల్ బీజేపీ కార్యాలయానికి తీసుకొచ్చారు. శ్రీరామ్ గారు ఎన్టీఆర్ జిల్లాకి అధ్యక్షులుగా నియామకమైనటువంటి సందర్భంలో నేను ప్రత్యేకించి అడ్డూరి శ్రీరామ్ గారిని నేను అభినందిస్తున్నాను. వారికి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఇందాక ఈ జిల్లాకు సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి సూర్యనారాయణ రాజు గారు వారు వివరంగా చెప్పడం జరిగింది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించబడతాయి భారతీయ జనతా పార్టీలో ఆనవాయితీగా అని చెప్పి వారు తెలియజేశారు. అయితే ఇక్కడ అందరూ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే చాలా పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించబడతాయి. అంటే ఎన్నికలకి సంబంధించినటువంటి ఆఫీసర్ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో వారితో పాటు 2 ఆర్ఓలు జిల్లాలో అందరూ ఎవరైతే జిల్లా అధ్యక్షులు కావాలి అని భావిస్తారో వారందరి పేర్లు అభిప్రాయాలు సేకరించడం, ఆ తర్వాత కింద ఉన్నటువంటి కార్యకర్తల యొక్క అభిప్రాయాలు సేకరించడం, వాటన్నిటినీ క్రోడీకరించి రాష్ట్ర నాయకత్వానికి తెలియజేయడం, రాష్ట్ర నాయకత్వం వాటిని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి పంపించి ఆ తర్వాత నిర్ణయం అనేది చేయడం జరుగుతుంది. పడటానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ప్రాసెస్ని ఫాలో అవుతుంది. ఆ విధంగా అడ్డూరి శ్రీరామ్ గారిని జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యమైన సబ్జెక్ట్ అది కాబట్టి అడ్డూరి శ్రీరామ్ గారితో నేను గత 5 సంవత్సరాల నుంచి నేను అనేక సందర్భాల్లో కలిసి పనిచేయడం జరిగింది. గత సంవత్సరం నుంచి అయితే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా అనేక సందర్భాల్లో అనేక ప్రదేశాల్లో కూడా పనిచేశాం. నా అభిప్రాయం ప్రకారం అడ్డూరి శ్రీరామ్ గారు సౌమ్యుడు, సమర్థుడు. డెఫినెట్గా ఇందా మేడం గారు చెప్పినట్లు అందరితో కలిసి బైక్ తీసుకొని వెళితే ఇప్పుడు ప్రస్తుతానికి కనుక మార్కులు వేయాలి అంటే 55 మార్కులు 60 మార్కులు వేయాలంటే 100 మార్కులు తెచ్చుకునే పొటెన్షియల్ ఉంది ఆయన దగ్గర. అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు సుజనా చౌదరి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేయడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు కూడా ఎన్నిక ప్రక్రియ ద్వారానే ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. అది సంస్థాగత నిర్మాణంలోని మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి ప్రక్రియ. అందులో భాగంగానే ఈరోజు గత సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం దగ్గర నుంచి బూత్ అధ్యక్షుల నియామకం దగ్గర నుంచి మండల కమిటీల ప్రక్రియ ద్వారా మండల అధ్యక్షులను ఎన్నుకొని తర్వాత మండల అధ్యక్షుల ద్వారా మిగతా ఉన్నటువంటి సీనియర్ నాయకులు పెద్దల ద్వారా జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ అందులో భాగంగానే నిన్న నామినేషన్ల ప్రక్రియ జరిగింది. అందులోనే అందరూ కూడా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుల దగ్గర నుంచి సీనియర్ నాయకుల దగ్గర నుంచి కార్యకర్తలు అందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు నేనే ఉండాలి బాగుంటుందని చెప్పినందుకు వారందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి 26వ గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. జాతీయ సమైక్యతను చాటేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్టేడియం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకల నిర్వహణ ఏర్పాట్లను సిపి రాజశేఖర్ బాబుతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసి పెరేడ్కు సిద్ధంగా ఉండాలన్నారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పతాక ఆవిష్కరణ చేస్తారన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు వేడుకల్లో పాల్గొంటారని, ఈ నేపథ్యంలోనే ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రధాన వేదిక, విఐపి గ్యాలరీల్లో ప్రోటోకాల్ అనుసరించి ఏర్పాటు చేయాలని సూచించారు. వేడుకలు వీక్షించేందుకు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కంటింజెంట్ విభాగాల ప్రదర్శనలు, రాష్ట్ర ప్రగతిని చాటే శకటాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వైద్య ఆరోగ్య సిబ్బందితో మెడికల్ క్యాంప్ను, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచాలన్నారు.
పోలీస్ కమిషనర్ పి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ వీఐపీ వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. వేడుకలకు ఎప్పటికప్పుడు రిహార్సల్స్ చేసుకుని సిద్ధంగా ఉండాలన్నారు. ఏర్పాట్లు పరిశీలించిన వారిలో డీసీపీ గౌతమిశాలి, ఆర్డీఓ చైతన్య, ముఖ్యమంత్రి భద్రత, రాజ్ భవన్ అధికారులు పాల్గొన్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం క్షమించరాని నేరమని, చిన్న నిర్లక్ష్యానికి నిండు ప్రాణాన్ని బలి చేసుకోవద్దని ఉప రవాణా కమిషనర్ ఏ మోహన్ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని డీటీసీ ఏ మోహన్ మరియు రవాణా శాఖ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీటీసీ మోహన్ మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజలలో అవగాహన కల్పించి ప్రమాదాలను నివారించేందుకు 36వ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. హెల్మెట్ వాడకంపై అవగాహన కలిగి ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ధరించని కారణంగా నిండు ప్రాణాన్ని కోల్పోవలసి వస్తుందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలని, లేదంటే జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో కార్లు, ద్విచక్ర వాహనాలు నడిపేవాడికి సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా, ప్రాణాలు కోల్పోకుండా చేయాలన్న ఉద్దేశమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. బైక్ హెల్మెట్ ర్యాలీలో ఆర్టీఓ కె వెంకటేశ్వరరావు, మోటార్ వాహన తనిఖీ అధికారులు కె శివరాం గౌడ్, ఉదయ్ శివప్రసాద్, రవాణా ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం రాజుబాబు, కార్యాలయ సిబ్బంది, వాహన డీలర్లు తదితరులు పాల్గొన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాలతో భాగంగా ఈరోజు 5వ రోజు మనం విజయవాడ ప్రజలందరికీ కూడా హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడానికి ఈరోజు ఒక ర్యాలీని మనం కండక్ట్ చేస్తున్నాం. ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఎడ్యుకేట్ చేసే దానిలో భాగంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్న విషయం మీ అందరికీ నేను మొన్ననే తెలియజేశాను. దాంట్లో భాగంగా స్కూల్ పిల్లలకి, అట్లాగే కొంతమంది వాలంటీర్స్ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ని 3 బ్యాచ్లుగా వాళ్ళని ట్రైనప్ చేశాము. ఆ ట్రాఫిక్ వాలంటీర్స్ని కూడా మనము రోడ్డు మీద హెల్మెట్ ఉండి కూడా ధరించిన వాళ్ళందరికీ కంపల్సరీగా ధరింపజేస్తున్నారు వాలంటీర్స్ అందరూ. అట్లాగే హెల్మెట్ లేని వాళ్ళందరికీ అయితే మటుకు మనం ఎన్ఫోర్స్మెంట్ ద్వారానే వాళ్ళకి ఒక దారిలోకి తీసుకురావచ్చిన భాగంగా మన రవాణా శాఖ, పోలీస్ శాఖ నిన్న ఆదివారం రోజు కూడా దాదాపు ఒక 70 నుంచి 80 కేసులు రాయడం జరిగింది. మరి ఈ అవగాహనతో పాటు, ఎడ్యుకేషన్తో పాటు అన్ని రకాలుగా చేస్తే కానీ విజయవాడ నగరంలో మనం రోడ్ సేఫ్టీని పెంపొందించలేమనే దీంతో ఈరోజు యొక్క కార్యక్రమాన్ని పెట్టాము. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి డీలర్సు, మా ఆథరైజ్డ్ డీలర్సు, ఆ యొక్క యాజమాన్యాలందరికీ కూడా రవాణా శాఖ ఎన్టీఆర్ జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ప్రజలందరికీ కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, మరి మన యొక్క ప్రాణానికి మనమే రక్షణ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏదో రవాణా శాఖ అధికారులు చెప్పారు, లేకపోతే ఫైన్స్ వేస్తున్నారని కాకుండా మనం రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మన క్షేమంగా ఇంటికి వెళ్ళాలంటే మన యొక్క 2 వీలర్కి అయితే మనం హెల్మెట్ని ధరించడము, అలాగే 4 వీలర్కి అయితే సీట్ బెల్ట్ ధరించడము, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ లేకుండా వెళ్ళడము, అట్లాగే విజయవాడ నగరంలో ఎక్కువగా ఓవర్లోడింగ్ అంటే ట్రిపుల్ రైడింగ్ 5 మంది 6 మంది కూడా రైడ్ చేస్తున్నటువంటి దాఖలాలు మనకు కనపడుతున్నాయి. అలాగే ఓవర్ స్పీడింగ్. ఈ కారణాలు కనుక, ఈ 6 థీమ్స్ని కనుక మన విజయవాడ నగర ప్రజలందరూ పాటిస్తే ఖచ్చితంగా మనం విజయవాడ నగరంలో జరుగుతున్నటువంటి ప్రమాదాల బారిన పడి చనిపోతున్న వారి సంఖ్యని 50% వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడంలో మరి మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలని, అట్లాగే ప్రజలందరూ కూడా దీనిని పాజిటివ్గా తీసుకొని ఏదో మేము ఫైన్ లేదు రూపంగా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నామనే ఆలోచన కాకుండా అందరూ కూడా దీన్ని హెల్మెట్ పెట్టుకోవడానికి మన యొక్క శాయశక్తులు కృషి చేయాలని నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. కూటమి పరిపాలనలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.
అసెంబ్లీలో కూడా రైతులకు స్మార్ట్ మీటర్లు బిగించడం లేదని చాలాసార్లు చెప్పామని, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల నుంచి తగ్గిస్తున్నామని ప్రచారం పెట్టారు. ఇందులో నిజం లేదన్నారు. రాజకీయ అవసరాల కోసం ఇలాంటి ప్రచారాలు రాష్ట్రాభివృద్ధికి మంచిది కాదని పేర్కొన్నారు. ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, పవర్ రీఫార్మ్స్లో కొత్త పెట్టుబడులు వస్తున్నాయన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పరిశ్రమలు పెట్టేందుకు దావోస్ పర్యటనలో పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. ప్రతి కార్యకర్త కూడా రుణపడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో అందరం కలిసి భారతీయ జనతా పార్టీని ఎన్టీఆర్ జిల్లాలోని కాషాయమయం చేసే దిశగా మనందరం ప్రయత్నిద్దాం. రాబోయే రోజుల్లోని వేలాది మందిని, లక్షలాది మందిని కార్యకర్తలుగా తయారు చేసే దిశగా కూడా మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలు, ఎన్టీఆర్ జిల్లా కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా ఉదయపూర్వకంగా మనవి చేసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. పార్టీలో అనేకమైనటువంటి బాధ్యతలు నిర్వహించి ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా పనిచేసినటువంటి వాళ్ళకి ఎటువంటి గుర్తింపు వస్తుందో ఈరోజు మనకి అడ్డూరి శ్రీరామ్ గారే ఉదాహరణ. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా మొదటి నుంచి కూడా పూర్తి సమయ కార్యకర్తగా కూడా పనిచేశారు ఆయన విజయనగరం జిల్లాలో. ఆ తర్వాత ఆయనకి పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కూడా దాన్ని ఆయన చిత్తశుద్ధితో నిర్వహించి ఇవాళ పార్టీని మన విజయవాడ మహానగరంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తారని చెప్పేటువంటి ఆశిస్తూ ఆయనకి అందరం కూడా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి కార్యకర్త సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఆయన ప్రత్యేకించి అభినందిస్తున్నాం. తొలి సోషలిస్ట్ ఉద్యమ నేత విఐ లెనిన్ బాటలో నేటి యువతరం ముందుకు సాగాలని సిపిఎం నగర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. దోపిడీ వ్యవస్థ వల్ల అన్ని వర్గాలు నష్టపోతున్నాయన్నారు. దోపిడీ వ్యవస్థను అరికట్టవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఊడిగం చేస్తున్నాయన్నారు. సోషలిస్ట్ ఉద్యమ నేత ఐవి లెనిన్ 100వ వర్ధంతి సభ లెనిన్ సెంటర్లో జరిగింది. పలువురు నేతలు విఐ ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి యువతరం సోషలిస్టు ఉద్యమ నేత లెనిన్ బాటలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దోపిడీ వ్యవస్థను అరికట్టవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం వారికి ఊడిగం చేస్తున్నాయన్నారు. ఈ విధానం వల్ల దేశం అభివృద్ధి చెందకపోగా అన్ని వ్యవస్థలు నాశనం అయిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల యువతకు ఉపాధి కల్పన లేకపోతుందన్నారు. బడా పెట్టుబడిదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వ్యవస్థలను అప్పజెప్తోందన్నారు. రాష్ట్ర ప్రజలను ఎన్డీఏ కూటమి మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. విగ్రహాల కమిటీ చైర్మన్ జమీందార్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయడం వెనక ఆ నేతల స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా ముందుకు సాగాలన్నారు. పెట్టుబడి మీద యుద్ధం ప్రకటించి 107 సంవత్సరాల క్రితం విజయం సాధించినటువంటి లెనిన్ శతవర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. ఆయన జీవించింది 54 సంవత్సరాలు అయినా సరే ప్రపంచానికి ఆదర్శంగా ఒక నూతన వ్యవస్థ, యువతరం యొక్క భవిష్యత్తుకి గ్యారెంటీ ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ, సోషలిస్ట్ వ్యవస్థను ఆయన నిర్మించి ప్రపంచానికి స్ఫూర్తిని ఇచ్చాడు. ఆ స్ఫూర్తితోనే భారతదేశంలో కూడా మనం స్వతంత్రం కోసం పోరాడి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టుకొని ఈరోజు 75 సంవత్సరాల పోటీ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. కానీ గత 10 సంవత్సరాలుగా ఈ పెట్టుబడి ఇష్టానుసారం పేటరేగిపోతూ అన్ని రాష్ట్రాలని కబళిస్తూ ఉన్నది. అదానీ లాంటి వాళ్ళు మార్కెట్ల విస్తరణ కోసం అశ్వమేధయాగం చేస్తూ పోర్టులు, హైవేలు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, మైనింగ్ మొత్తాన్ని కబళిస్తూ ఉంటే మోడీ, అమిత్ షాలు ఇద్దరు కూడా దాని కాపలాదారులుగా ఎవరైతే ప్రజలు తమ ఆస్తుల్ని, ఆదాయాల్ని కాపాడుకోవడం ముందుకు వస్తున్నారో వాళ్ళందరి మీద, ఆ వర్గాల మీద దాడులు నిరంకుశంగా అణిచివేయటం, కేసులు, ఈ రకమైనటువంటి ఒక ఆధిపత్య ధోరణితోటి ఈరోజు మోడీ, అమిత్ షా పరిపాలన సాగుతున్నది. కార్ల్ మార్క్స్, లెనిన్, ఎంగిల్స్ విగ్రహాల కమిటీ కన్వీనర్ని. విజయవాడ నగరంలో ఈ విగ్రహాలు ఉండటం భారతదేశంలోనే ఒక పెద్ద అదృష్టంగా భావించాలి. పెద్దలు చుక్కపల్లి పిచ్చయ్య గారు
టి వెంకటేశ్వరరావు గారు లాంటి వారి అందరి సహకారంతో ఈ నగరంలో ఈ విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు లెనిన్ యొక్క వర్ధంతి 101వ వర్ధంతి. గత సంవత్సరం నుంచి 100వ వర్ధంతి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఏంటంటే ఇక్కడ సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. లెనిన్ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. థియరిటికల్గా అనేక సదస్సులు కూడా నిర్వహించాం విజయవాడ నగరంలో. సో వామపక్షాలకి పురిటిగడ్డ అయినటువంటి విజయవాడ నగరంలో ఈ కార్యక్రమం చేయటం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా మేము భావిస్తున్నాం. వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని జాతీయ సంగీత కళాకారుల సంఘ వ్యవస్థాపకుడు చెన్నారావు అన్నారు. కళా రంగానికి జీవితాలను అంకితం చేస్తున్న కళాకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలను చేపట్టి కళాకారులకు వాటిని అమలుపరచాలన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో అంతర్జాతీయ సంగీత కళాకారుల సంఘం రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు సందర్భంగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చెన్నారావు మాట్లాడుతూ గతంలో తమిళనాడు గవర్నమెంట్ కళాకారులకు 1,00,000 మందికి పైగా కళాకారులకు వారికి అవసరమయ్యే పరికరాలను ఉచితంగా ఇచ్చారన్నారు. ఎన్డీఏ కూటమి కూడా రాష్ట్రంలో కళాకారులపై శ్రద్ధ చూపించాలన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో కళాకారులు కూటమి అభ్యర్థుల విజయవాడ విశేష కృషి చేశారన్నారు. ఏపీ అధ్యక్షురాలు మీరాబి మాట్లాడుతూ ఏపీలో కళాకారుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులను కలిసి వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం అతి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలుస్తామన్నారు. ఈ సందర్భంగా నూతనంగా రాష్ట్ర కమిటీ నియమించారు. జాతీయ వైద్య కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షుడు ఎల్వి చెన్నారావు గారిని మాట్లాడుతున్నాను. నాడు 5 రాష్ట్రాలలో మన జాతీయ సంఘం కళాకారుల పట్ల చాలా కృషి చేస్తుంది గత 25 ఏళ్ల నుంచి. అదే తరుణంలో మా యొక్క కళాకారులు ఘోష, మా యొక్క సాధక బాధల్ని ఏ ప్రభుత్వం వింటుందో ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటం జరుగుతుంది. నాడు తమిళనాడులో కూడా 1,05,000 ఇన్స్ట్రుమెంట్లు పంచడం జరిగింది. అదేవిధంగా ఈనాడు ఆ కళాకారుల కుటుంబం నుంచి వచ్చినటువంటి గొప్ప వ్యక్తులు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి మేము సంకల్పించుకొని కొన్ని కార్యక్రమాలు కూడా మేము కళల్లో మా నాడు ఎలక్షన్లో కూడా మా సోదరిమణి మీరాబి గారు ఎంతో కష్టపడి చేశారు. అదే ఎందుకంటే కళలు ఎవరైతే బతికించగలుగుతారో వారిని ముందుకు తీసుకురావడం కళాకారుల యొక్క బాధ్యత. మీరాబి అండి నా పేరు. నాదస్వర విద్వాన్ని విజయవాడ. నాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంగీత వైద్య కళాకారుల సంఘం అధ్యక్షురాలుగా నియమించినటువంటి జాతీయ అధ్యక్షులు ఎల్వి చెన్నారావు గారికి నేను నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. మా కళాకారుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా నేను కృషి చేస్తానని తెలియపరచుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా కళాకారులందరికీ ఎల్వి చెన్నారావు గారికి ధన్యవాదాలు. ఎం అశోక్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో సంగీత వాయిద్య కళాకారుల రాష్ట్ర కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కమిటీకి మీరాబాయిని అధ్యక్షురాలుగా నియమిస్తూ ఈరోజు జాతీయ స్థాయిలో ఏవైతే సంగీత వాయిద్య కళాకారులకు ఉన్న సమస్యలో ఆ సమస్యలు కూడా రాష్ట్రంలో అనేకంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. వాటన్నిటి పరిష్కారం కోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులందరినీ ఏకం చేసి మేము ప్రత్యేకమైనటువంటి క్యాంపెయిన్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదానికి బీజేపీకి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేశారు. అదానికి బీజేపీకి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ఎవరి చెవుల్లోనో పువ్వులు పెట్టేందుకు చేస్తున్న వ్యాఖ్యల్లా ఉన్నాయని అన్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుండి అదానీ మోడీల మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని చెప్పారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో అదానీ విమానంలో నరేంద్ర మోదీ దేశమంతా ప్రచార కార్యక్రమం నిర్వహించారన్నారు. మోడీ ప్రధాని అయిన తరువాత మోడీ విమానంలో అదానీ వెనుక కూర్చొని దేశ విదేశాలు తిరిగి పలు అగ్రిమెంట్లు చేయించుకున్నారని అన్నారు. ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి పలు దేశాల్లో అదానికి ఒప్పందాలన్నీ మోడీ చేయిస్తున్నారు. హిడెన్బర్గ్ నివేదిక సందర్భంలో కూడా మోడీ, అమిత్ షాలు అదానీని కాపాడి ఆయనకు వత్తాసుగా ఉన్నారని చెప్పారు. అమెరికా న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో అదానీపై కేసు నమోదైంది. సేకీ ద్వారా సోలార్ విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని, 4 రాష్ట్రాలలో అదానీ
2100 కోట్లు లంచాలుగా ముట్టజెప్పినట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ అదానీపై చర్యలు తీసుకోలేకపోతున్నామన్నారు. పార్లమెంట్లో అదానీ అవినీతిపై చర్చ జరపాలని ప్రతిపక్షాలన్నీ పురంధేశ్వరి జగన్ తప్పు చేశాడని చెబుతున్నారు. పురంధేశ్వరి కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి నుండి మోడీకి, అదానీకి, బీజేపీకి అదానీ సంబంధం ఉందనేది సుస్పష్టం. లక్షల కోట్ల రూపాయల భారం ప్రజలపై పడడానికి అదానీ కారకుడు. అదానీతో చేసుకున్న అక్రమ ఒప్పందాలే అందుకు కారణం. దేశంలోని విమానాశ్రయాలు, పోర్టులు, లక్షల ఎకరాల భూములు, విద్యుత్ ఒప్పందాల అదానీ కట్టబెట్టేందుకు మోడీ పాత్ర ఉంది. రాష్ట్రాన్ని అదానీకి జగన్మోహన్ రెడ్డి దోచిపెట్టడంలో మోడీ పాత్ర ఉందనేది బహిరంగ రహస్యం. ప్రపంచమంతా కోడై కూస్తున్నప్పటికీ అదానీకి, బీజేపీకి సంబంధం లేదనడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంత పెద్ద అబద్ధాల కోరని మాత్రం ఎవరు ఊహించి ఉండరు. ఈ 6 నెలల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వారు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిందని చెప్పాడు. మరి 3 లక్షల కోట్ల రూపాయలు దేనికి ఇచ్చారో, దానికి ఇచ్చారో వారు స్పష్టంగా వివరిస్తే బాగుంటుంది. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టడానికి గత 5 ఏళ్ల కాలంలో ఏమీ జరగలేదు, అంత ఇప్పుడు జరిగిందని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. మరి అప్పుడు కూడా మీరే ఉన్నారు కదా కేంద్రంలో, మీరు హోమ్ మినిస్టర్గానే ఉన్నారు. తర్వాత ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 ఏళ్లు మీతోనే ఉన్నాడు. 1 సంవత్సరం మాత్రం మీతో డిఫర్ అయ్యాడు లాస్ట్ ఇయర్లో. మరి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఆయన పూర్తి స్థాయిలో మీకు మద్దతుగా నిలిచాడు. మీరు కూడా ఆయనకు మద్దతు ఇచ్చారు. మీరు 5 ఏళ్ల పాటు 5 ఏళ్ల కాలంలో 4 సంవత్సరాల 9 నెలల పాటు జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా ఆ పీరియడ్ అంతా రాంగ్ పీరియడ్, మొత్తం రాష్ట్రం అంతా నాశనమైందని చెప్తున్నారంటే మీరు ఏనాడైనా మాట్లాడారా? బీజేపీ నాయకులు హోమ్ మినిస్టర్గా నీవు ఏనాడైనా కట్టడి చేశావా? పైగా పూర్తి స్థాయిలో ఆయనకు సహకరించి ఇవాళ అప్పుడు జరగలేదని అంటున్నావు. ఇప్పుడేమో 3 లక్షల కోట్లు ఇచ్చినామంటావు. ఇవాళ మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్స్ అందరూ కూడా చెప్తా ఉన్నారు, ఏదైతే ప్యాకేజ్ ఇస్తున్నారో ప్యాకేజ్ వెల్కమ్ చెప్తున్నాం, కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ రావాలంటే దాన్ని సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేయండి అని చెప్పి కూడా వారందరూ కూడా కోరుతా ఉన్నారు. మరి అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ లోన్ ఇప్పిస్తే అది కూడా కేంద్రం సహాయం చేసిందని చెప్పుకుంటున్నారు. అసలు మీరు ఏమిచ్చారు? 3 లక్షల కోట్ల రూపాయలు ఏమిచ్చారో దాని బ్రేకప్ ఏంటో వివరాలు వెల్లడించమని శ్వేతపత్రం విడుదల చేయమని కోరుతా ఉన్నాను. అంటే ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ చెవులో పూలు పెడతా ఉన్నారు. అంటే ఒక్క అమిత్ షా మాత్రమే తెలివైనోడు. ఆయన ఏం చెప్పినా కూడా ఇక్కడ వినడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు అన్ని కూడా అవాస్తవాలు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఒక పచ్చి అబద్ధాల కోరి ఈ దేశానికి హోం మినిస్టర్గా ఉన్నాడు. కాబట్టి వాడు ఇలాంటివన్నీ చెప్తున్నాడు. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడున్న ప్రభుత్వాలు 2018-19 1 సంవత్సరం తప్ప అన్ని సందర్భాల్లో మీ కేంద్ర ప్రభుత్వంతో వారు సహకరిస్తూనే వచ్చారు. అడిగిన దానికి కాని దానికి 2 పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులెత్తారు. పార్లమెంట్లో అన్నిటికీ మీకు మద్దతు ఇచ్చారు. ఇవాళ మొత్తం ఏదో జరగలేదని, ఇప్పుడు స్పీడ్ అందుకుందని, ఇప్పుడు చేస్తున్నామని చెప్పి మీరు ప్రజల చెవులో పూలు పెడుతున్నారంటే ఆంధ్ర ప్రజలు అంతా తెలివిలేని వారైతే కాదు. అంటే ఇక్కడంతా తెలివిలేని దద్దమ్మలు ఉన్నారు, మేము ఏం చెప్పినా అదే నమ్ముతారు అనే స్థాయిలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అంటే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏదైతే 3 లక్షల కోట్లు అంటా ఉన్నారో అది ఏమిచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమం ఇంతకుముందు జరగలేదంటే జరగకపోవడానికి మీరు కారణం కాదని మేము అడుగుతా ఉన్నాం. అప్పుడు కూడా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతతో ఉన్నారు కదా, ఒకరికొకరు పరస్పరం సహకరించుకున్నారు కదా. అబద్ధాలు మానండి. మీరు రాష్ట్రానికి ఏం చేస్తున్నారో స్పష్టంగా ప్రకటించమని, విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేయమని కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నారు. దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు అని తెలిసిన విషయంపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించలేదా అని పోతిన మహేష్ టీడీపీ నాయకులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం ఓ వీడియోను విడుదల చేశారు. ఇటీవల అమరావతిలో ఇల్లు నిర్మాణం కోసం 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన విషయంపై అమిత్ మాట్లాడలేదా అని సూటిగా అడిగారు. దేశంలోనే అత్యంత ధనికుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని చెప్తా ఉన్నారు. ఈ అంశం మీద అమిత్ షా గారు స్పందించలేదా? ఈ అంశం మీద అమిత్ షా గారు మాట్లాడలేదా?
దీనికి సమాధానం చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. ఈ మధ్యనే కదా మీరు అమరావతిలో 5 ఎకరాల భూమి కూడా ఇల్లు కట్టుకోవడానికి కొనుక్కున్నారు. ఈ అంశం మీద అమిత్ షా గారు మాట్లాడలేదా మీతోటి? ఇట్లాంటి విషయాలు మాత్రం మీరు బయటికి మాట్లాడరు. ఇంకా ఎన్నాళ్ళు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారు చెప్పండి. వైజాగ్లో అవి ప్రభుత్వ భవనాలు, అవి ప్రభుత్వానికి సంబంధించినవి. ఇంకా అబద్ధపు ప్రచారం, విష ప్రచారం ఎన్నాళ్ళు చేస్తారు? ఆ బిల్డింగుల్ని, ఆ ప్రభుత్వ భవనాలని ఎట్లా వాడుకోవాలో ఇంకా మీకు తెలియట్లేదు, చేత కావట్లేదు. అంటే మీరు పరిపాలనకి పనికి రారని అర్థం. మీరు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దావోస్ లో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన. ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో వరుస సమావేశాల్లో పాల్గొన్న చంద్రబాబు. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా త్వరలోనే వాట్సాప్ గవర్నమెంట్ సేవలు అందించనున్నట్లు తెలిపిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. అంబేద్కర్ స్మృతివనం సందర్శించిన వైసీపీ ముఖ్య నేతలు. 125 అడుగుల విగ్రహాన్ని జగన్ జాతికి అంకితం చేస్తే కూటమి ప్రభుత్వం దీనిని నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.